Thing is, good evening. Thing is, data types గురించి డిస్కస్ చేస్తూ వచ్చాం. డేటా టైప్స్ ఆర్ యూస్ టు ప్రొవైడ్ ప్రాపర్ ట్రీట్మెంట్ టు డేటా. ఎక్కడ యూస్ చేస్తాము, వేరియబుల్స్ డిక్లేర్ చేసేటప్పుడు యూస్ చేస్తాము, ఎలా యూస్ చేయాలి అంటే ప్రతి డేటా టైప్కి ఒక కీవర్డ్ ఉంటుంది. ఆ కీవర్డ్ని యూస్ చేసి డిక్లేర్ చేస్తాము. ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తే ర్యామ్లో, మెయిన్ మెమరీలో మనకి ఫిక్స్డ్ మెమరీ అలొకేట్ అవుతుంది. మెమరీ సైజ్ ఈజ్ బేస్డ్ ఆన్ డాటా టైప్. మెమరీ సైజ్ ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ డాటా. సో మెమరీ సైజ్కి రిస్ట్రిక్షన్ ఉంది కాబట్టి దానిలో పట్టే డాటాకి కూడా రిస్ట్రిక్షన్ ఉంది ఈజ్ ద బేసిక్ కాన్సెప్ట్. సో వెన్ వేరియబుల్ ఈజ్ డిక్లేర్డ్, it occupies a fixed memory based on a data type. It is not based on a data. As there is a restriction on size of data type, there is a restriction on data to be stored. సో ఎలా ఉంటుందంటే ఎన్ని బిట్స్ స్పేస్ ఉందో అంత డేటా పడుతుంది. సింపుల్ కామన్ సెన్స్ అప్లైడ్. కానీ ఇట్ ఈజ్ measured with a formula 2 power n, where n is the number of bits. సో నిన్న ఒక విషయం డిస్కస్ చేసాం ప్రీవియస్ వీడియోలో, దట్ మనకి రేంజ్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు పాజిటివ్ సైడ్ ఎప్పుడూ ఒకటి తక్కువ ఉంటుంది. జస్ట్ రిమెంబర్, పాజిటివ్ సైడ్ ఎప్పుడూ ఒకటి తక్కువ ఉంటుంది, ఎందుకంటే 0 ఈజ్ అ ఫస్ట్ పాజిటివ్ నెంబర్ కాబట్టి అని మాత్రమే గుర్తుపెట్టుకోండి. అంతేకాని వై 0 ఈజ్ అ ఫస్ట్ పాజిటివ్ నెంబర్ అని ఒక డౌట్ వచ్చింది అనుకోండి, దానికి మళ్ళీ కొంచెం ఎక్కువ ఆలోచించాలి. మళ్ళీ ఫ్యూచర్ వీడియోస్లో ఎప్పుడో దాని గురించి చెప్తాను. వై ఇన్ కంప్యూటర్స్ వై 0 ఈజ్ ద ఫస్ట్ పాజిటివ్ నెంబర్, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్, అలా ఎందుకు పెట్టారు. ఓకే, దట్ వి విల్ సీ లేటర్. సో దాన్ని పక్కకు పెట్టి మనము ఆస్కీ కోడ్ వీటి గురించి డిస్కస్ చేసాం. ఆ తర్వాత మనకి మిగిలిన కాన్సెప్ట్ ఏమేనంటే ఫార్మేట్ స్పెసిఫైయర్. సో ఫార్మేట్ స్పెసిఫైయర్ ఈజ్ యూజ్డ్ టు స్పెసిఫై ఇన్ విచ్ ఫార్మేట్ ద డాటా ఈజ్ టు బీ స్టోర్డ్. ఇది చెప్పడం చాలా ఈజీనే. ఫార్మేట్ స్పెసిఫైర్, ఇట్ స్పెసిఫైస్ ఇన్ విచ్ ఫార్మేట్ డాటా ఈజ్ టు బీ స్టోర్డ్ అని. అది ఓకే, స్టేట్మెంట్ బాగానే ఉంటుంది, ఎగ్జామ్లో రాసేయచ్చు. కానీ అర్థం చేసుకోవాలి అంటే కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ వీ హ్యావ్ సమ్ కంటెంట్ కాల్డ్ H2O, రైట్? H2O అంటే అందరికీ తెలుసు, సింప్లీ కాల్ ఇట్ H2O. దాన్ని మళ్ళీ నీళ్లు గట్రాలు అనుకోవద్దండి. ఇఫ్ యూ హ్యావ్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఎ బకెట్, ఓకే. సో ఈ H2Oని బకెట్లో స్టోర్ చేయాలి అంటే స్టోర్ చేయగలమా లేదా అంటే స్టోర్ చేయొచ్చు, రైటా? ఇప్పుడు ఇదే H2Oని మనకి ఒక చాలా జాగ్రత్తగా ఆలోచించండి, ఎ క్లాత్ బ్యాగ్ లో స్టోర్ చేయాలి అంటే స్టోర్ చేయలేము అనొద్దండి. స్టోర్ చేయాలంటే ఎలా స్టోర్ చేయాలి అంటే ఓకే, రకరకాల ఐడియాలు రావచ్చు. బకెట్ దీనిలో పెట్టి దానిలో నీళ్లు పోస్తాం, లేకపోతే ప్లాస్టిక్ కవర్లో పోస్తాం, ఆ తర్వాత దాన్ని దీనిలో పెడతాం, ఇలా రకరకాల ఐడియాలు రావచ్చు. బట్ వీటితో పాటు ఇంకా ఒక ఐడియా రావచ్చు, ఏమినంటే ఈ H2Oని దీనిలో పెట్టాలి అంటే దాన్ని ఐస్గా మార్చి పెట్టచ్చు. ఆ తర్వాత ఎంతసేపు ఉంటుందో అది పక్కకు పెట్టండి, బట్ పెట్టచ్చు ఈజ్ ది కాన్సెప్ట్. అంటే ఈ H2Oని బకెట్లో పెట్టాలి అంటే ఆ, మామూలుగా అంటే H2O అని చెప్పుకుంటున్నాం కాబట్టి దీన్ని లిక్విడ్ ఫార్మేట్లో పెట్టొచ్చు. అదే H2O అనే కంటెంట్ని ఈ బ్యాగ్లో పెట్టాలి అంటే మనము సాలిడ్ ఫార్మేట్లోనే పెట్టాలి.
ఈ కాన్సెప్ట్ని జాగ్రత్తగా గమనించారనుకోండి, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు, గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు మూడు ఉన్నాయి. మనం అర్థం చేసుకొని గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు మూడు ఉన్నాయంటే డోంట్ థింక్ ఏదో H2O ఒకటి, బ్యాగ్ ఒకటి, బకెట్ ఒకటి కాదు. సే ద కంటెంట్ టు బీ స్టోర్డ్, ద కంటెంట్ టు బీ స్టోర్డ్, ద స్టోరేజ్ లొకేషన్, అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఇన్ విచ్ ఫార్మేట్ ఇట్ ఈస్ సపోజ్ టు బీ స్టోర్డ్. అంటే ఇదే కంటెంట్ని ఇక్కడ స్టోర్ చేయాలంటే ఈ ఫార్మేట్లో స్టోర్ చేయాలి, ఇదే కంటెంట్ని ఇక్కడ స్టోర్ చేయాలంటే ఈ ఫార్మేట్లో స్టోర్ చేయాలి. ఈ పదాలు బాగా అర్థమైతే నౌ లెట్ us బి బ్యాక్ ఆన్ టు దట్ వాల్యూ 5. మామూలుగా ఏదో 5 అంటే 10110 అని చెప్పుకుంటూ వచ్చినాం బైనరీ సిస్టంలో, బట్ అలా కాదు అని ఇంతకుముందు క్లాస్లో చెప్పాను. 5 అంటే దాని కోడ్ నంబర్ ఈజ్ 53. 5 అన్నది కీబోర్డ్లో ఒక సింబల్. సో 5 అంటే 101 ట్రాన్స్ఫర్ అవ్వదు, దాని కోడ్ నంబర్ 53. ఇది జాగ్రత్తగా గమనించండి. మన కళ్ళకు కనిపించేది 5, కానీ కంప్యూటర్లో 5 యొక్క ఆస్కీ కోడ్ 53. మనం 5 అన్న కీ నొక్కిన వెంటనే 53 బైనరీ సిస్టంలో కన్వర్ట్ అయ్యి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈజ్ ది బేసిక్ కాన్సెప్ట్. ఇప్పుడు మన దగ్గర ఒక క్యారెక్టర్ వేరియబుల్ ఉందనుకుందాం, లేదా మన దగ్గర ఒక ఇంటిజర్ వేరియబుల్ ఉందని అనుకుందాం, సే 2 బైట్స్ మెమరీ. ఇప్పుడు ఈ 5ని మనం దీనిలో అయినా స్టోర్ చేయొచ్చు, దీనిలో అయినా స్టోర్ చేయొచ్చు. ఇదే 5 అనే వాల్యూని మనము దీనిలో ఎప్పుడు స్టోర్ చేస్తాం అంటే దాని మీద ప్లస్ మైనస్ ఇంటూ లాంటివి చేసే అవసరం ఉంటే ఇంటిజర్ వేరియబుల్లో స్టోర్ చేస్తాం. ప్లస్ మైనస్ ఇంటూ లాంటివి చేసే అవసరం లేదు అంటే మనం క్యారెక్టర్ వేరియబుల్లో స్టోర్ చేస్తాం. సే ఫర్ ఎగ్జాంపుల్ 5 మీ కాలేజీలో రోల్ నెంబర్ అయితే క్యారెక్టర్ డాటా, ఎందుకంటే రోల్ నెంబర్ అయితే దాని మీద ప్లస్ మైనస్ లాంటివి చేయము కాబట్టి. దీనిని ఇలా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఇలా మనం వాడే అవసరం వస్తుంది కాబట్టి డాటా టైప్స్ అన్న వెంటనే థింక్ డాటా టైప్ అంటే ఏదో ఇంట్ క్యార్ ఫ్లోట్, ఫోన్ నెంబర్ అంటే ఫోన్ నెంబర్ ఇంటిజర్ డాటా టైప్. ఎందుకు ఇంటిజర్ డాటా టైప్ అంటే అది ఫ్లోట్ కాదు అని ఆలోచించడం అలవాటు అయిందే, కానీ అది ఫోన్ నెంబర్ అంటే అది క్యారెక్టర్ డాటా టైప్, అది ఇంటిజర్ డాటా టైప్ కాదు, ఎందుకంటే దాని మీద ప్లస్ మైనస్లు చేయము. అందుకే జావా లాంటి లాంగ్వేజెస్ ఆర్ ఎనీ అదర్, పై ఈవెన్ పైథాన్, వాట్ ఎవర్ ది అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వీ హ్యావ్, ఫోన్ నంబర్ అంటే యూ ఆల్వేస్ కాల్ ఇట్ స్ట్రింగ్ ఫోన్ నంబర్. ఇట్ ఈస్ నాట్ ఇంట్ ఫోన్ నంబర్, ఇట్ ఈస్ ఆల్వేస్ అ స్ట్రింగ్ ఫోన్ నంబర్. స్ట్రింగ్ అంటే క్యారెక్టర్ డాటా, రైట్? నౌ ఇప్పుడు సి లాంగ్వేజ్లో అయితే ఇదే 5 అన్న వాల్యూని మనం దీనిలో స్టోర్ చేసుకుంటే, దీనిలో ఎందుకు స్టోర్ చేస్తామంటే ప్లస్ మైనస్లు చేసే అవసరం లేనప్పుడు. అలాంటప్పుడు దాని కోడ్ నంబర్ ఏదైతే ఉందో జాగ్రత్తగా గమనించండి. దాని కోడ్ నంబర్ ఏదైతే ఉందో ఆ కోడ్ నంబర్ స్టోర్ అయినా నష్టం లేదు, కానీ అదే 5 అన్నప్పుడు ఇంటిజర్ వేరియబుల్లో స్టోర్ అయ్యేటప్పుడు ఈ కోడ్ నెంబర్ 53 స్టోర్ అయిందనుకోండి, అంటే ఇప్పుడు దీనిలో 53 బైనరీ సిస్టంలో స్టోర్ అయిందనుకోండి, మీరు 5 + 5 అంటే 53 + 53 జరుగుతుందే కానీ 5 + 5 జరగదు. ఈజ్ అ బిగ్గెస్ట్ ప్రాబ్లం. 5 + 5 అంటే మనకి 10 రావాలి ఇంటిజర్ వేరియబుల్లో స్టోర్ అయినప్పుడు, కానీ 53 స్టోర్ అయితే 53 + 53 స్టోర్ అయ్యి 106 వస్తుందే కానీ 10 రాదు. ఎందుకనంటే స్టోర్ అయిండేది ఆస్కీ కోడ్ స్టోర్ అయింది కాబట్టి. కాబట్టి ఇలా ఇలా జరిగితే బాగుండదు కాబట్టి, ఇలా జరిగితే బాగుండదు కాబట్టి కీబోర్డ్లో మనము 5 అని టైప్ చేసినప్పుడు ఇంటిజర్ వేరియబుల్లో స్టోర్ అయ్యేటప్పుడు అది దాని కోడ్ ఫార్మేట్లో స్టోర్ అవ్వకుండా దాన్ని డెసిమల్ వాల్యూ ఫార్మేట్లో స్టోర్ అవ్వాలి. ఓకే, సో వీ హ్యావ్ 3 కాన్సెప్ట్స్ హియర్. ఒకటి వాల్యూ టు బి స్టోర్డ్, రెండు టైప్ ఆఫ్ వేరియబుల్ ఇన్ విచ్ ఇట్ ఈస్ సపోజ్ టు బి స్టోర్డ్, థర్డ్ వన్ ఈస్ ద ఫార్మేట్ ఇన్ విచ్ ఇట్ ఈస్ సపోజ్ టు బి స్టోర్డ్. సో ఇదే 5 అనే వాల్యూ క్యారెక్టర్ వేరియబుల్లో స్టోర్ అవ్వాలి అంటే క్యారెక్టర్ ఫార్మేట్లో స్టోర్ అవ్వచ్చు. ఇదే వాల్యూ ఇంటిజర్ వేరియబుల్లో స్టోర్ అవ్వాలంటే దాన్ని డెసిమల్ వాల్యూగా స్టోర్ అవ్వాలి అని చెప్పడానికి ఏదైతే పనికొస్తుందో దానిని మనము ఫార్మేట్ స్పెసిఫైయర్ అని అంటాము. దిస్ ఇస్ రియల్లీ సంథింగ్ ఇంపార్టెంట్. ఈ ఫార్మేట్ స్పెసిఫైయర్ని అర్థం చేసుకోకుండా వర్కౌట్ చేయాలి అంటే చాలా కష్టం అవుతుంది. సో ఐ థింక్ ఫార్మేట్ స్పెసిఫైయర్ కాన్సెప్ట్ ఈస్ క్లియర్లీ అండర్స్టూడ్. సో సో the format specifiers
ఆర్ యూజ్డ్ టు స్పెసిఫై ఇన్ విచ్ ఫార్మేట్ ద డేటా ఈజ్ టు బీ స్టోర్డ్. ఏ ఫార్మేట్లో డాటా స్టోర్ అవ్వాలి అని చెప్పడానికి పనికొచ్చేది ఈ ఫార్మేట్ స్పెసిఫైయర్స్ అనే టాపిక్. రైట్. సో టోకెన్స్లో we have come across lot many things. Say keywords అంటే ఇంపార్టెంట్ వర్డ్స్. ఓకే, కాన్స్టాంట్స్ అంటారు. నా కర్మ అదేం పెద్ద యుద్ధం ఏం కదా. కాన్స్టాంట్స్ అంటే వాల్యూస్. 5 ఇట్ ఈస్ ఎ కాన్స్టాంట్. ఓకే, కాన్స్టాంట్స్ అని ఒక టోకెన్ చెప్తారు. కీబోర్డ్లో మనం ఏం నొక్కినా అవన్నీ కాన్స్టాంట్ వాల్యూస్ అంతే. వాల్యూస్. సో కీవర్డ్స్, ఐడెంటిఫైయర్స్. ఐడెంటిఫైయర్స్ అంటే పేర్లు. ఆ వేరియబుల్కి పేరు పెడతాం, ఫంక్షన్లకి పేరు పెడతాం. ఫంక్షన్ అంటే ఇప్పుడు చూస్తాం. కీవర్డ్స్, ఐడెంటిఫైయర్స్, డాటా టైప్స్, ఇవన్నీ రకరకాల టోకెన్స్. వీటితో పాటు సో నెక్స్ట్ ఇంకొక టోకెన్ సే ఫంక్షన్. సో ఫంక్షన్ అన్న వెంటనే అదేదో పెద్ద యుద్ధం అయినట్లు చెప్తారు. పీస్ ఆఫ్ కోడ్ ఐడెంటిఫైడ్ విత్ అన్ని. ఓకే, టెక్నికల్లీ పరీక్షలో రాయడానికి పనికి వస్తాయి. బట్ ఆ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. జనరల్గా మామూలుగా ఇంగ్లీషులో ఫంక్షన్ అన్న పదానికి ఆ, ఎక్కడ విని ఉంటారంటే ఏదో ప్రోగ్రామ్ జరుగుతోంది ఫంక్షన్. ఓకే, అలాంటివన్నీ ఓకే. బట్ ఇంకొంచెం బేసిక్ ఇంగ్లీష్లోకి వెళ్తే ఈ పదాలు విని ఉంటారు. దిస్ ఫ్యాన్ ఈజ్ ఫంక్షనింగ్ ప్రాపర్లీ, దట్ ఫ్యాన్ ఈజ్ నాట్ ఫంక్షనింగ్ ప్రాపర్లీ. సో లిటరల్లీ ఫంక్షన్ అంటే పని, వర్క్. ఓకే, ఫంక్షన్ అంటే ప్రాసెస్. ఫంక్షన్ అంటే ప్రాసెస్, పని, వర్క్. దీన్ని ఇలాగే అర్థం చేసుకోండి, ఇదే కరెక్ట్. ఏ పీస్ ఆఫ్ కోడ్ ఐడెంటిఫైడ్ విత్ నేమ్ డాష్ డాష్ డాష్. ఓకే, అది వస్తుంది, అది ఎలాగో మనకు అర్థమవుతుంది. అసలు ఫంక్షన్ అంటే ఏందది అని అంటే ఏందో పీస్ ఆఫ్ కోడ్ అది కాదు. అది ప్రాసెస్, వర్క్, పని. దీన్ని ఇంకొంచెం క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఆ, పని అన్న వెంటనే ఆ, చాలా కామన్గా ఆలోచించండి. ఆ, మీకు పని చేయడం వచ్చా? ఏ, కామన్గా ఓకే, పని చేయడం అందరికీ వచ్చు, చేస్తాము అని అనిపిస్తుంది. స్పెసిఫిక్గా ఏదైనా ఒక పని గురించి ఆలోచించాము అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరంతా స్టూడెంట్స్. I see around graduation students, either in BTech graduation or whatever it is, around 16 to 18, 20 ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళని అనుకుందాం. మీకు సోప్ తీసుకురావడం తెలుసా? అంటే ఆబ్వియస్లీ యూ సే ఎస్. ఎలా తెస్తారు అంటే నడుచుకుంటూ అంగడికి వెళ్తాము. సే లిటరల్లీ జాగ్రత్తగా గమనించండి. సే నడుచుకుంటూ అంగడికి వెళ్తాము, సోప్ ఉందా లేదా ఐడెంటిఫై చేస్తాము, ఆ డబ్బులు ఇస్తాము, సోప్ తీసుకుంటాము, ఇంటికి వెనక్కి నడుచుకుంటూ వస్తాము. దిస్ ఇస్ ది ప్రాసెస్ వాట్ యు డూ. సోప్ తీసుకురావడం వచ్చా అంటే వచ్చు. ఏం చేస్తారు అంటే ఇదే మీరు చేసే పని. నౌ మై క్వశ్చన్ ఈజ్, మీకు ఈ పని బాగా వచ్చు కాబట్టి రోజు అంగడికి వెళ్ళి సోప్ తెస్తూ ఉంటారా? అంటే డోంట్ డోంట్ ఓవర్ ఎస్టిమేట్ అబౌట్ యూ. ఇంట్లో అవసరమైనప్పుడు తెస్తాం. ప్రామిస్. మీకు ఇంట్లో కందిపప్పు ఉందా, అయిపో వచ్చిందా, దాని అవసరం ఉందా లేదా, సోప్ ఉందా, అయిపో వచ్చిందా, అంత రెస్పాన్సిబిలిటీస్ మీకు ఇంకా రాలేదు. అంత రెస్పాన్సిబిలిటీస్ మీకు ఇంకా రాలేదు కాబట్టి సోప్ అయిపోతే తెస్తాము, అవసరమైతే తెస్తాము, ఇవన్నీ పై పైన చెప్పుకునే మాటలే. కానీ నిజంగా ఏం జరుగుతుందంటే ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకునే వాళ్ళు ఇంట్లో ఒకరు ఉంటారు, అమ్మనో నాన్ననో. అది జనరల్గా 90% అమ్మే ఉంటుంది. సో ఆ, అమ్మ చెప్తుంది, ఓయ్ అంగడికి వెళ్ళి సోప్ తీసుకురా చెప్తే అప్పుడు మీరు అంగడికి వెళ్ళి సోప్ తీసుకొస్తారు. ఇది చాలా జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే అంగడికి వెళ్ళి సోప్ తీసుకురావడం మీకు తెలుసు, కానీ మీరు రోజు అంగడికి వెళ్ళి సోప్ తెస్తూ ఉండరు. ఎప్పుడు తెస్తారు అంటే అమ్మ చెప్తే తెస్తారు ఈజ్ ద బేసిక్ కాన్సెప్ట్. మీ ఇంట్లో ఫ్యాన్ ఉంది. మీ ఇంట్లో ఫ్యాన్ తయారు చేసిన కంపెనీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, హావెల్స్ కానీ, ఖేతాన్ కానీ, ఓరియంట్ కానీ, వాట్ ఎవర్ ది ఫ్యాన్ ఇట్ ఈస్. ఆ ఫ్యాన్ని తయారు చేసినప్పుడు ఆ ఫ్యాన్కి మెకానికల్ భాషలో చెప్పినాడు, వసే ఫ్యానా తిరుగు అని చెప్పాడు.
ఇప్పుడు మీ ఇంట్లో ఫ్యాన్ తిరుగుతోందా అంటే తిరగట్లేదు. ఎందుకు తిరగట్లేదు అంటే స్విచ్ ఆన్ చేయలేదు కాబట్టి. ఇది కొంచెం జాగ్రత్తగా గమనించండి. మీకు సోపు తీసుకురావడం తెలుసు, కానీ రోజు తెస్తూ ఉండరు. ఎప్పుడు తెస్తారంటే అమ్మ చెప్తే తెస్తారు. మీ ఫ్యాన్కి తిరగాలని తెలుసు, అది ఎప్పుడూ తిరుగుతూ ఉండదు. ఎప్పుడు తిరుగుతుంది అంటే స్విచ్ ఆన్ చేస్తే తిరుగుతుంది అన్నది ఎంత సింపుల్ కాన్సెప్ట్. ఇక్కడ ఫంక్షన్ని అర్థం చేసుకోవడం కూడా అంతే సింపుల్ కాన్సెప్ట్. అంటే ఒక ఫంక్షన్ అంటే ప్రాసెస్ అంటే ఒక పని జరగాలి అంటే మొదటి విషయం ఏమిటంటే ఏమి జరగాలి అని తెలిసి ఉండాలి. రెండోది, ఎవరైనా యాక్టివేట్ చేయాలి. ఎవరైనా యాక్టివేట్ చేస్తే ఆ ఏమి జరగాలని మీకు తెలుసో అది మీరు చేస్తారు. అంటే సోపు తీసుకురావడం మీకు తెలుసు, అమ్మ మిమ్మల్ని యాక్టివేట్ చేసింది, చెప్పింది. మీకు పని ఏం చేయాలని తెలిసి ఉండాలి, ఏం జరగాలని మీకు తెలిసి ఉండాలి, దాన్ని ఎవరైనా చెప్పాలి. చాలా బేసిక్ థింగ్. ఫ్యాన్కి తిరగాలని తెలిసి ఉండాలి, మీరు స్విచ్ ఆన్ చేయాలి. టీవీకి పని చేయాలని తెలిసి ఉండాలి, ఏదో ఛానల్ చూపించాలని తెలిసి ఉండాలి, మీరు రిమోట్తో ఆ ఛానల్కి షిఫ్ట్ చేయాలి లేదా టీవీని ఆన్ చేయాలి. మీకు సోప్ తీసుకురావడం ఎలా అని తెలిసి ఉండాలి, మీ ఇంట్లో మీ అమ్మ చెప్తే మీరు తీసుకురావాలి. సేమ్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్. ఇప్పుడు దీన్ని ఏమంటామునంటే ఏం జరగాలి అని తెలిసి ఉండాలి అని చెప్పడాన్ని డెఫినేషన్ అని అంటాము. దాన్ని ఎవరైనా యాక్టివేట్ చేయాలి అని చెప్పడాన్ని ఏమంటామునంటే కాల్ చేయడము అని అంటాం. అంటే పదాలు జాగ్రత్తగా గమనించండి. ఏ ఫంక్షన్ హ్యాస్ టూ ఆస్పెక్ట్స్. ఫంక్షన్ అంటే రెండు విషయాలు ఉంటాయి. ఒకటి డెఫినేషన్, రెండోది ఫంక్షన్ కాల్. ఫంక్షన్ డెఫినేషన్ అంటే సేమ్ కాన్సెప్ట్, ఏం జరగాలి అని ఉంటుంది అంతే. సే ఇట్ ఇంక్లూడ్స్ ప్రాసెస్ టు బి డన్. మరి ఫంక్షన్ కాల్ అంటే ఇట్ ఈస్ యాక్టివేషన్ ఆఫ్ డెఫినేషన్. సింపుల్ సింపుల్ థింగ్స్. See, ఎలా ఐడెంటిఫై చేయాలి ఈజ్ అ బిగ్ క్వశ్చన్. సే టేకప్ దిస్. ఈ ఇమేజ్ని బాగా గుర్తుపెట్టుకోండి. Uh, అలాంటి ఒకటి కూడా కనిపించలేదా? ఆఫ్ కోర్స్ యూ కెన్ హ్యావ్ దిస్, రైటా? చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ ఫోటోలో ఉన్నది బాయ్ ఆ గర్లా అంటే యూ కెన్ సింప్లీ సే ఇట్ ఈస్ ఎ బాయ్, రైట్? ఆల్ దిస్ ఇస్ ఎ బాయ్, దిస్ ఇస్ ఎ దిస్ ఇస్ ఎ బాయ్. ఈస్ దిస్ ఎ బాయ్? యూ సే నో, దిస్ ఇస్ ఎ గర్ల్. హౌ కెన్ యూ సే దిస్ ఇస్ ఎ గర్ల్? బికాస్ షీ హ్యాస్ ఎ పోనీ టైల్. కాస్త జాగ్రత్తగా గమనించండి. దిస్ ఇస్ ఎ గర్ల్, దిస్ ఇస్ ఎ గర్ల్, దిస్ ఇస్ ఎ బాయ్, దిస్ ఎ గర్ల్, దిస్ ఎ బాయ్. ఎలా అంటే గుర్తింపు సార్, పోనీ టైల్ అని ఎలా అయితే చెప్పగలరో ఇక్కడ కూడా అంతే సింపుల్ కాన్సెప్ట్. దీన్ని కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఇన్ సి, ఏ ఫంక్షన్ ఈజ్, ఇది నాట్ ఓన్లీ సి, సి ప్లస్ ప్లస్ జావా అన్నిట్లో ఒకటే స్టాండర్డ్సే.
ఈజ్ ఐడెంటిఫైడ్ విత్ ఏ పారెంథసిస్. అంటే పేరు చివర అలా నార్మల్ బ్రాకెట్స్ పారెంథసిస్ ఉంటే దానిని ఫంక్షన్ అని అంటారు. గుడ్డి గుర్తు. ఇది గుడ్డి గుర్తు మాత్రమే. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మేము ప్రోగ్రాంలో రాసినప్పుడు మేమేదో ఇలా రాసాం సార్, ఇది ఫంక్షనా అంటే కాదు. అది కీవర్డా కాదా అది పక్కకు పెట్టండి. అది ఫంక్షన్ అంటే అది ఫంక్షన్ కాదు. అంటే మేము ప్రోగ్రామ్ రాసినప్పుడు ప్రోగ్రాంలో ఇలా రాసాం సార్, ఇది ఇది ఉంది కదా కాబట్టి అది ఫంక్షన్. అంటే ఇలా కూడా రాసాం సార్, అయితే అది ఫంక్షన్. అంటే మేము ఇలా కూడా రాసాం సార్, ఇది కూడా ఫంక్షనే. అంటే మేము ప్రోగ్రాంలో ఇలా కూడా రాసాం సార్, ఇది ఫంక్షన్ కాదు. ఎందుకంటే పేరు చివర ఇలా లేదు కాబట్టి. ఇది గుడ్డి గుర్తు. ఎ ఫంక్షన్ ఈజ్ ఐడెంటిఫైడ్ విత్ పారాంథసిస్. మరి ఫంక్షన్ డెఫినేషన్ చూసేందుకు ఎలా ఉంటుంది? హౌ ఇట్ లుక్స్ అంటే యూ విల్ హ్యావ్ ఫంక్షన్ నేమ్, ఫంక్షన్ కదా, పారాంథసిస్, ఓపెనింగ్ బ్రేస్ ఆర్ యూ కాల్ ఇట్ ఫ్లవర్ బ్రాకెట్, ప్రాసెస్. ప్రాసెస్ అంటే ఏమి జరగాలి అని ఇక్కడ ఉంటుంది. అదే ఫంక్షన్ కాల్ చూడడానికి ఎలా ఉంటుంది అంటే ఫంక్షన్ నేమ్, పారాంథసిస్, ఓకే, జనరల్గా ఒక సెమీకోలన్ ఉంటుంది చివర్లో. అంటే పారాంథసిస్ ఉంటే అది ఫంక్షన్ అని డిసైడ్ అయిపోండి, ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్, పారాంథసిస్ పక్కన సెమీకోలన్ ఉంటే అది ఫంక్షన్ కాల్. సెమీకోలన్ లేకపోతే, సెమీకోలన్ లేకుండా ఇలా బ్రేసెస్ ఉంటే అది ఫంక్షన్ డెఫినేషన్. ఇలా మీరు ఈజీగా ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఎందుకంటే మీరు ఫంక్షన్స్ యూస్ చేస్తారు ప్రోగ్రాంలో. సో ప్రోగ్రాంలో ఫంక్షన్స్ యూస్ చేసేటప్పుడు యాజ్ ఆఫ్ ప్రోగ్రామ్ అంటే దానిలో ప్రాసెస్ చేయాలి. ప్రాసెస్ చేయాలంటే ఎనీ హౌ ఫంక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఫంక్షన్ అంటే ఎట్లా సార్ అది? దానికి ఏం కన్ఫ్యూజ్ అయ్యే పని లేదు. ఆ ఫంక్షన్ డెఫినేషన్ ఆ ఫంక్షన్ కావాలా అని ఐడెంటిఫై చేయండి, ఈజ్ గుడ్ ఎనఫ్. సో ఫంక్షన్స్ అనే టాపిక్ని తీసుకుంటే, ఫంక్షన్ అంటే వీ హ్యావ్ టూ ఆస్పెక్ట్స్. ఏం జరగాలి అని ఉండాలి, దాన్ని ఎవరైనా యాక్టివేట్ చేయాలి. ఏం జరగాలి అని ఏదైతే ఉందో దాన్ని ఫంక్షన్ డెఫినేషన్ అంటాము. దాన్ని యాక్టివేట్ చేయడాన్ని ఫంక్షన్ కాల్ అని అంటాము. ఫంక్షన్ అని ఎలా గుర్తిస్తాము అని అంటే దానికి ఒక పేరు ఉంటుంది, పేరు చివరన పారాంథసిస్ ఉంటుంది. పారాంథసిస్ ఉంటే అది ఫంక్షన్ అని గుర్తించవచ్చు. అంటే ఫంక్షన్ అంటూ మూడో వస్తువు ఉండదండి, ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఫంక్షన్ అంటే ఉంటే అది డెఫినేషన్ అయి ఉండాలి, లేకపోతే కాల్ అయి ఉండాలి. ఓకే. యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఏదో ఫార్వర్డ్ డిక్లరేషన్ అని ఇంకొకటి వస్తుంది, దాన్ని మళ్ళీ చూస్తాము. ఫార్వర్డ్ డిక్లరేషన్ అది యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్లో చూస్తాం. అసలు ఫస్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలంటే, ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికంటే ముందు మీరు ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ వాడుతున్నారు అంటే అదేదో అవుట్పుట్ స్టేట్మెంట్, ఇన్పుట్ స్టేట్మెంట్ ఇవన్నీ పనికిమాలిన మాటలు. అవుట్పుట్ స్టేట్మెంట్ ఆఫ్ కోర్స్ అయి ఉండొచ్చు. అది ఏం చేస్తుంది అంటే అది అవుట్పుట్ ఇస్తుంది, బాగానే ఉంది. కానీ అసలు అది ఏంది? అది పెన్ను అని తెలియకుండా అది రాస్తుంది అంటే పెన్సిల్ కూడా రాస్తుంది. బలపంతో కూడా రాసినారు చిన్నప్పుడు, ఇసకలో అయితే ఏళ్ళతో కూడా రాస్తారు. అలా కాదు. టెక్నికల్గా ఉన్న విషయాలని టెక్నికల్గా కరెక్ట్ పదాలతో పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఆ ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ మీరు వాడాలి అంటే అవి ఫంక్షన్లని మీకు తెలిసి ఉండాలి. ఆ, ఇలా ఉంటే అది డెఫినేషన్, ఇలా ఉంటే ఫంక్షన్ కాల్. ఇక్కడ మామూలుగా సింటాక్స్ అనే పదం వాడతారు, అవన్నీ మనం మళ్ళీ చూస్తాం. అది ఎలా కనిపిస్తుందని గుర్తుపెట్టుకోండి చాలు. సో ఈరోజు ఫంక్షన్స్ అనే టాపిక్ని అర్థం చేసుకున్నాం. రేపు నాకు తెలిసి నెక్స్ట్ వీడియోకి టోకెన్స్ కంప్లీట్ అవుతాయి. మనం ప్రోగ్రామింగ్ మొదలు పెడతాం సి లాంగ్వేజ్లో. ఒక్కసారి సిలో ప్రోగ్రామింగ్ మొదలు పెట్టిన తర్వాత ఐ ఎక్స్పెక్ట్ మీ టు మేక్ ప్రోగ్రామ్స్ విత్ సి సైమల్టేనియస్లీ విత్ ఈవెన్ పైథాన్ ఆల్సో. అదే ప్రోగ్రామ్ని సిలో ఎలా చేస్తాం, పైథాన్లో ఎలా చేస్తాం, ఇంకొక ప్రోగ్రామ్ సిలో ఎలా చేస్తాం, పైథాన్లో ఎలా చేస్తాం, కొంతవరకు పైథాన్ని కూడా నేను చెప్తూ వస్తాను. రైట్. చలో, హ్యావ్ ఎ గుడ్ డే. విల్ మీట్ ఇన్ ది నెక్స్ట్ వీడియో.